ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. హనుమత్ జయంతి శుభాకాంక్షలతో ఈ నెల ఏప్రిల్ 12వ తారీఖు పూర్ణిమ రోజు హనుమత్ జయంతి పండగను జరుపుకుంటున్నారు. కానీ ముఖ్యంగా హనుమత్ జయంతి పండగ పర్వదినం వైశాఖ శుద్ధ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఆంజనేయ స్వామి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు కాబట్టి దాన్ని పెద్ద జయంతిగాను, చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిన్న జయంతి నాడు కూడా జరుపుకుంటాం. ఇది ఉత్తర భారతీయులకు సంబంధించినటువంటి ఈ హనుమత్ జయంతి. అయితే చాలా మందికి సందేహము, హనుమత్ జయంతి ఎప్పుడు జరుపుకున్నా కూడా హనుమత్ కి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటి, ఏవి నైవేదిస్తే స్వామి సంతోషిస్తాడు అంటే, హనుమానుకు ఇష్టమైనవి శ్రీరాముడికి ఇష్టమైనవి దాదాపుగా ఉన్నాయి. వడపప్పు పానకంతో పాటు హనుమంతునికి ఇష్టమైనవి మినప గారెలు. ఈ గారెలను ఎందుకు నివేదించాలి? మినప గారెలు స్వామికి నివేదించి అష్టోత్తర పూజలు ఈ హనుమత్ జయంతి చేయించడం వలన కార్యానుకూలత సిద్ధిస్తుంది, ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఎందుకు ఈ మినపగాలను నివేదించాలి అనేది అంటే, రాహుకు స్నేహితుడు అయిపోయాడు హనుమంతుడు. హనుమంతుడు ఒకసారి ఆకలి కొని ఉన్న వేళ చిన్నతనంలో వాళ్ళ అమ్మ ఇచ్చే ఆహారానికి సమయం మించిపోవడం వలన ఇంటి ముందు ఆడుతున్న హనుమంతుడు అప్పుడే ఉదయిస్తున్న సూర్య భగవాన్ని చూసి, అది కూడా ఒక చెట్టుకు కాసిన పండు అనుకొని ఆకాశానికి లంఘించి ఆ సూర్య భగవాన్ని ఒక పండు అనేది పట్టుకొని పోతుంటే, గ్రహణం రాహుకేతులతోనే ఉంది గాని ఇంద్రుడు మరొక గ్రహాన్ని పంపిస్తున్నాడా అని సూర్య భగవానుడు ఆలోచిస్తూ ఇంద్రునికి పిలిచాడంట. అప్పుడు ఈ రాహు ఈ చిన్నారి బాలుని వింత చేష్టలకు ఇంత ధైర్యమా, ఇంత చక్కటి లంఘనమా, ఈ వీరత్వమా, ఆయన ధైర్యానికి మురిసిపోయి స్నేహం చేశాడట. రాహుతోని స్నేహం చేశాడు కాబట్టి రాహు దోషాలన్నీ పోవడానికి గాను రాహుకు ఇష్టమైన ధాన్యం మినుములు, నల్ల మినుములు, ఆ మినుములతోని ఎవరైతే గారెలు చేసి సమర్పిస్తారో హనుమకు, ఆ రాహు స్నేహానికి ప్రతీకగా హనుమకు మినపగారెలు సమర్పించి, అలాగే పాము సర్పాకారం అంటే ఒక దండగా కొచ్చి సమర్పిస్తారో వారికి రాహు దోషం లేకుండా, రాహు వల్ల పడే ఇబ్బందులు ఏమీ లేకుండా, సర్పదోషాలు లేకుండా నేను చేస్తాను అని స్నేహంగా స్వీకరించి స్నేహితుడైన హనుమంతునికి వరం ఇచ్చాడట రాహు. అందుచేత హనుమంతునికి హనుమత్ జయంతి రోజు తప్పనిసరిగా మినప గారెలను చేసి నివేదించడం వల్ల రాహు దోషాలు, నాగదోషాలు నివారించడమే కాక కార్యశూలత, కార్యదక్షత, శక్తి సమకూరుతాయట. జై శ్రీరామ్.